హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ రెండో వారం ఆల్మోస్ట్ వీకెండ్ అయితే వచ్చేసింది. హౌస్లో కొత్త కెప్టెన్గా డిమోన్ పవన్ అయితే అయ్యాడు. అండ్ ఈ ప్రాసెస్లో భరణ్ని ఎలిమినేట్ చేయడం మీకు ఏమనిపించింది, అది కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి. బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ కావాలనుకుంటున్నారు, ఎవరిని చూస్తే మీకు చికాక్గా అనిపిస్తుంది అనేది అయితే కామెంట్ చేయండి. నాకు కూడా పర్సనల్గా కొందరిని చూస్తే చికాక్గా అనిపిస్తుంది. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీగా ఎలిమినేషన్ అప్డేట్ తెలుసుకోవాలంటే. సో కొత్త కెప్టెన్ టాస్క్లో అయితే భరణ్ ఎలిమినేట్ కాకపోయి ఉంటే డిమాన్ పవన్ అయ్యేవాడు కాదు, కానీ రీతు అయితే భరణ్ని ఎలిమినేట్ చేసింది. అండ్ అదేవిధంగా ఒక పోల్ చూద్దాం, ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. సెకండ్ వీక్ పోల్స్లో అయితే సుమన్ శెట్టి టాప్లో ఉన్నాడు అండ్ అఫీషియల్లో కూడా సుమనే ఉన్నట్లయితే టాక్ ఉంది. అండ్ భరణ్ సెకండ్ ప్లేస్. సో వీళ్ళిద్దరే ఈసారి చాలా 100% అయితే సేఫ్ జోన్లో ఉంటారు. అండ్ పవన్ కూడా సేఫే ఉంటాడు, ఎందుకంటే ఆల్రెడీ హౌస్లో పులిహోర కూడా కలుపుతున్నాడు కాబట్టి ఇతన్ని ఉంచుతారు. సో అలాంటి కంటెంట్ కోసం చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే సెట్ కాలేదు అది, కానీ ఉంచుతారు ఇతన్ని అయితే. ఇతను ఎలిమినేట్ అవ్వడు. అండ్ మనీష్ ఉన్నాడు, కాస్త డేంజర్ జోన్ అని చెప్పొచ్చు, కాకుంటే ఇప్పుడు కాస్త రికవర్ అయ్యాడు అన్ని పోల్స్లో కూడా. అండ్ నెక్స్ట్ డేంజర్ జోన్లో ఉందైతే హరీష్, ఫ్లోరా అండ్ ప్రియా. ఈ ముగ్గురు కూడా చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. హరీష్ కూడా అవ్వచ్చు, దమ్ముంటే బయటికి పంపండి అని చాలా డైలాగ్స్ అయితే కొట్టాడు. సో ఈ డైలాగ్స్ వల్లనే ఇతన్ని పంపే అవకాశం ఉంది, ఎందుకంటే అందరికీ ఒకే విధమైన ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు ఎవరినైనా బయటికి పంపించవచ్చు. అది మనకు బయటికి తెలియదు కూడా, ఎంత ఓటింగ్ వచ్చిందనేది కూడా చెప్పరు. సో నేనైతే పర్సనల్గా కోరుకునేది ఏంటంటే, ఇందులో చాలా ఇరిటేషన్ కంటెస్టెంట్ ఉన్నారు ఒకరు, వాళ్ళైతే ఎలిమినేట్ కావాలని కోరుకుంటున్నాను. అది ఎవరనేది మీరు కామెంట్ చేయండి. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్.